బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ స్థానికతపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తెలంగాణలో మెడిసిన్ చదవాలనుకునే విద్యార్థులకు 4 ఏళ్ల స్థానికత తప్పనిసరి అంటూ సుప్రీం తేల్చెప్పింది. 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు తెలంగాణలో చదవాల్సిందే అన్న తెలంగాణ ప్రభుత్వ జీవోను సుప్రీంకోర్టు సమర్థించింది. ఇక సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు ఢిల్లీ నుంచి. శివ, మనం చూస్తున్నాం ఇటు ఏదైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో స్థానికతకి సంబంధించి, ఇటు సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు వివరించింది కదా, దీనికి సంబంధించి అసలు కోర్టులో ఎటువంటి వాదనలు జరిగాయి, డీటెయిల్స్ ఏంటి? రైట్ ప్రశ్న. ఇటు తెలంగాణ స్థానికత గురించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ అంటే తెలంగాణ ప్రభుత్వానికి ఒకంత ఊరట లభించిందని ప్రధానం చెప్పుకోవాలి. అంటే తెలంగాణలో వరుసగా అంటే 9th, 10th, 11th, 12th అంటే ఇంటర్మీడియట్ 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు వరుసగా చదివితేనే స్థానికత వర్తిస్తుంది అనేది సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశాలను సుప్రీం ధర్మాసనం కొట్టేసి ఇంటర్మీడియట్ కు ముందుగా వరుసగా 4 సంవత్సరాలు చదివితేనే స్థానిక రిజర్వేషన్ వర్తిస్తుందన్న తెలంగాణ ప్రభుత్వ జీవో నెంబరు 33ను సుప్రీం ధర్మాసనం సమర్థించింది. స్థానిక రిజర్వేషన్ల అంశంపై ప్రతి రాష్ట్రానికి నిబంధనలు తయారు చేసుకునే అధికారం ఉందని కోర్టులో తెలంగాణ ప్రభుత్వం వాదించింది. ఈ అంశాన్ని ఇటు విద్యార్థులు సవాల్ చేసిన విద్యార్థుల పిటిషన్లు కూడా సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. అయితే గత సంవత్సరం ఇచ్చిన మినహాయింపుతో ప్రయోజనం పొందిన విద్యార్థులు అలాగే వారు కొనసాగించాలని కూడా సుప్రీం ధర్మాసనం ఎవరైతే ప్రయోజనం పొందారో వారి విద్యార్థులను కొనసాగించాలని కూడా సుప్రీం ధర్మాసనం తెలియజేసింది. ఇక ఎంబీబీఎస్, బీడీఎస్, యూజీ కోర్సులకు లోకల్ కోటా రిజర్వేషన్ తీర్పు వర్తించబోతుంది సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యలను బట్టి. ఇక దీనికి సంబంధించి ఈ పిటిషన్ పైన తీర్పును సుప్రీం ధర్మాసనం వెల్లడించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం దీనికి సంబంధించి స్థానికత అంశం సంబంధించి తీర్పును వెల్లడించింది. మొత్తంగా చూసుకుంటే సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి రిజర్వేషన్ కేసులో ఊరట లభించినట్లే ప్రధానంగా అర్థమవుతోంది. ప్రసన్న. ఓకే శివ, థ్యాంక్ యూ.